హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్పిరెంట్ స్టడీ గైడ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఓకే అండి, ఈరోజు మనము ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ 2024 ఆగస్టు 17th నుంచి 19th డేట్స్ మధ్యలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాము. దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. సో స్కిప్ చేయొద్దని, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలానే వీడియోస్ని లైక్ చేయండి. ఫస్ట్ బిట్ చూద్దాము. 2024 జూన్ 16th పార్లమెంటు భవన ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ప్రేరణా స్థల్ను ఎవరు ప్రారంభించారు? ఏ రోజు అండి? 2024 జూన్ 16th నిర్మాణం యొక్క పేరు ప్రేరణా స్థల్. దీన్ని ప్రారంభించిన వారు అని అడుగుతున్నారు. ఈ ప్రేరణా స్థల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? దేశంలోని ప్రముఖ నాయకులు, స్వాతంత్ర సమరయోధుల యొక్క విగ్రహాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఈ ప్రదేశాన్ని ప్రారంభించింది ఎవరు అంటే భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. ఈయన ప్రేరణా స్థల్ని ప్రారంభించారు. అలానే నెక్స్ట్ బిట్, భారత ప్రభుత్వ నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ దీన్ని ఏమంటారు? ఎంఎన్ఆర్ఈ 2024 జూన్ 15th గ్లోబల్ విండ్ డేను ఏ థీమ్తో నిర్వహించింది? అంటే ప్రతి ఏటా ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ 2024లో గ్లోబల్ విండ్ డే యొక్క థీమ్ ఏంటి? ఆన్సర్ పవన్ ఊర్జా పవరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. ఏంటండి? పవన్ ఊర్జా పవరింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. ఇది 2024 గ్లోబల్ విండ్ డే యొక్క థీమ్. నెక్స్ట్ ప్రపంచ ఏడారీకరణ కరువు పోరాట దినోత్సవం 2024 సందర్భంగా యుఎన్సిసిడి సంస్థ భారత్కు చెందిన ఏ రైతును ల్యాండ్ హీరోగా గుర్తించింది? ఆన్సర్ ఎవరంటే సిద్ధేష్ సకోర్ని ల్యాండ్ హీరోగా గుర్తించింది. ఎందుకు అతనికి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అంటే ఈయన సహజ వ్యవసాయము, వ్యర్థ పదార్థాల నిర్వహణలో తన ఆవిష్కరణల ద్వారా గుర్తింపు పొందాడు. ఈయనతో పాటు మొత్తం 10 మందిని యుఎన్సిసిడి సంస్థ 2024లో జూన్ 17న తన 30వ వార్షికోత్సవ సందర్భంగా జర్మనీలోని బ్యాన్లో ఉన్న ప్రధాన కార్యాలయంలో ల్యాండ్ హీరోలుగా గుర్తించింది. వీరిని గుర్తించిన సంస్థ ఏమని చెప్పామండి? యుఎన్సిసిడి. దీని యొక్క అబ్రివేషన్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్. ఏంటి? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్. ఓకేనండి, నెక్స్ట్ బిట్ చూద్దాము. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల కొత్తగా ప్రారంభించిన మొబైల్ యాప్ ఏంటి? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల కొత్తగా ప్రారంభించిన మొబైల్ యాప్ ఏంటి? ఆన్సర్ ఏంటండి? ఎన్సిఆర్బి సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్. ఆన్సర్ ఏంటి? ఎన్సిఆర్బి సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్. ఓకేనండి, ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ కావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక బిట్, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా దీన్ని పీసీటీఐ అంటారు. నూతన అధ్యక్షుడిగా ఏ ప్రముఖ భారత లెజెండరీ క్రికెటర్ ఎన్నికయ్యారు? ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు? ఎవరండి? ఆన్సర్ కపిల్ దేవ్. ఈ పీసీటీఐని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 2006లో ఏర్పాటు చేశారు. కపిల్ దేవ్ని ఏమని పిలుస్తారు అని అంటే హర్యానా హరికేన్ ఇలాంటి పేరుతో పేరుగాంచిన ఈయన కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు 1983లో వన్డే క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీ విజేతగా నిలిచారు. పీసీటీఐని 2006లో ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ అంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. ప్రతిష్టాత్మక కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్ 2024 పురస్కారం గెలుచుకున్న భారతీయ రచయిత్రి ఎవరు? పురస్కారం ఏంటండి? ప్రతిష్టాత్మక కామన్వెల్త్ షార్ట్ స్టోరీ ప్రైజ్. ఆన్సర్ సంజనా ఠాగూర్. ఈమె రచించిన కథ ఐశ్వర్యరాయ్. ఈ పురస్కారంతో పాటు 5,000 పౌండ్ల బహుమతిని తెచ్చిపెట్టింది. నెక్స్ట్, అయోధ్యలో 650 కోట్ల రూపాయల వ్యయంతో మ్యూజియం ఆఫ్ ద టెంపుల్స్ను నిర్మించాలని ఏ భారత సంస్థ నిర్ణయించింది? ఏంటంటే అది మ్యూజియం ఆఫ్ టెంపుల్స్. దీన్ని నిర్మించాలని ఏ భారత సంస్థ నిర్ణయించింది? నిర్మాణం యొక్క పేరేంటండి? మ్యూజియం ఆఫ్ టెంపుల్. ఎక్కడది? అయోధ్యలో. ఆన్సర్ ఏంటండి? టాటా సన్స్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ ప్రాజెక్టుకి సంస్థ నిధులు అనేవి సమకూరుస్తుంది. ఈ నిర్మాణ ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. నెక్స్ట్ బిట్ చూద్దాము. 2024 జూన్ 3 నుంచి 14 వరకు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ దీన్ని ఏమంటారు? ఐఎల్ఓ 112వ వార్షిక అంతర్జాతీయ కార్మిక సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? ఈ కార్మిక సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు?
ఆన్సర్ జెనీవా. ILOలోని 187 సభ్య దేశాల ప్రతినిధులు, కార్మికులు అనేవాళ్ళు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము. ప్రపంచ ఆర్థిక వేదిక, దీన్నే WEF, వరల్డ్ ఎకనామిక్ ఫోరం, 2024 జూన్ 19న విడుదల చేసిన గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? దాని యొక్క పేరేంటి? గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారత్ యొక్క స్థానం ఏంటి? ఎన్నవ స్థానం అండి? 63వ స్థానం. మొత్తము 120 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్లు వరుసగా తొలి 5 స్థానాల్లో నిలిచాయి. గతేడాది జాబితాలో భారత్ 67వ స్థానంలో ఉంది. 2024లో ఇప్పుడు ఏ స్థానంలో ఉందండి? 63వ స్థానంలో ఉంది. దేని ప్రకారం? గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా అండి? మీరు ప్రిపేర్ అయ్యేటువంటి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ ఓకే చేయండి. అప్పుడే మేము పెడుతున్న ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలానే వీడియో చూసి అలా వదిలేయొద్దండి ప్లీజ్. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. మీలానే ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ.